మనందరి మనసులోనే చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా నేను జిల్లా ప్రచారక భాస్కర్ గారు నేను ఒకే రోజు వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ కుటుంబాల పరిచయం అయినప్పుడు మొట్టమొదటిగా మీకు అందరికీ సుబ్రహ్మణ్యం గారు వెనకాల మేము చిన్నపిల్లలాగా చేపట్టుకుని మమ్మల్ని తీసుకెళ్ళి ఎలా ఉండాలి ఏమిటని నేర్పించారు. వారు పరిచయం చేసినటువంటి వాళ్ళలో సోమేశ్వర అక్కయ్య గారు. అక్కయ్య అంటే ఏమిటంటే పుస్తకాల్లో ఎంత రాసినా అర్థం కాదు. మన సంఘంలో ఉండేటువంటి వాళ్ళలో మొదటి లైన్లో ఉండేటువంటి వాళ్ళు సోమేశ్వర అక్కయ్య గారు ఒకరని హృదయపూర్వకంగా చెప్తున్నారు. రాఖీ కట్టడం మర్చిపోతే ఆలస్యమైతే 10 రోజుల తర్వాత వస్తే అని చెప్పి చేయలాపుకుని రాఖీ కట్టారు. ఎంతటి వాడికైనా హృదయం స్పందిస్తుంది. అక్కయ్య గారు అంటే మనకి కష్టంలో నష్టంలో మన కష్టం చెప్పుకోవడానికి కూడా అందరి దగ్గర స్పేస్ ఉండదు. కొంతమంది చెప్తారు, వింటారు, విని సవరిస్తారు. అట్లా అక్కయ్య గారు అంతటి ఆప్యాయత, అంతటి స్నేహము, అంతటి చదువుని ఇచ్చేవారు. చక్కగా మాట్లాడేవారు కూడా. విజయవాడ కార్యాలయం గురించి అనేక సార్లు ఫోన్ చేసి సరిగ్గా జరగడానికి మీ సహాయం కావాలి, మీరు పట్టించుకోండి అని అడిగి ఎప్పుడు తప్పిస్తూ ఉంటారు. కార్యకర్తకి తపన అంటే ఏమిటంటే ఇవన్నీ పుస్తకాలు చదివితే అర్థం కాదు. మూర్తిభవించినటువంటి వ్యక్తులు అన్నమాట. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టం. అనేక మంది ఉన్నారు. అనేక మందిలో అక్కయ్య గారికి అన్ని విషయాలు కరుణ, ప్రేమ, స్నేహము, సరిదిద్దటము. చిన్నవాడు ఇంతగా పృథ్వీరాజు గారు చెప్పారు, మేము కొంతమంది కార్యకర్తల పిల్లల్ని తీసుకొస్తే ఎక్కడ పెట్టాలి, ఎవరితో మాట్లాడించాలని సమస్య. ఆ రోజులు 89-90 అరుణ పిల్లలు, కార్యకర్తల పిల్లలు, వాళ్ళందరికీ మార్గదర్శిగా అక్కయ్య గారు ఉండి దగ్గర తీసుకుని మాట్లాడి ప్రోత్సహించారు. అట్లా మన ప్రచారకుల్ని నిలబెట్టడంలో, ప్రచారకుల్ని తయారు చేయడంలో, ప్రచారకులకు ప్రోత్సాహం ఇవ్వడంలో కూడా అక్కయ్య గారి యొక్క పాత్ర చాలా ఉంది. అయితే మనందరం తెలుసు ఎలా జీవించాలో నేర్చుకోవాలి. మనకు తెలుసు, మనకు కూడా అనేక బాధలు ఉంటాయి. అక్కయ్య గారు ఎప్పుడు అసలు శారీరకమైన బాధని కానీ కాలేజీ సమస్యలు కూడా వింటూ ఉండేవాళ్ళం. గుంటూరులో అక్కడ ఎక్కడెక్కడ వింటూ ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా అక్కయ్య గారు ప్రస్తావించలేదు. కాలేజీ సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్య ఏది ఎప్పుడు సంస్థ అంతే. అట్లా ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం వారిది. కాబట్టి ఏ ఊళ్ళోకి వస్తే మొదట ఏ ఇంటికి వెళ్ళాలి, ఎవరిని పలకరించాలంటే మొట్టమొదటి పేరు అక్కయ్య గారి ఉండేది. వెళ్ళి పలకరించి ఆ చిరునవ్వు తీసుకున్న తర్వాత బలంతో ముందుకెళ్తాం. అంతకన్నా చెప్పాల్సింది లేదు. వారికి ఉత్తమగతులు ప్రార్థిస్తే తప్పనిసరిగా. ఇందాక ఒకరు చెప్పారు, వాళ్ళ పాపని చూడంగానే అక్కయ్య గారి గుర్తుకొస్తారని. అక్కయ్య గారు భౌతికంగా లేకపోయినా పాపాయి కనపడుతూ ఉంటుంది. వారు ఇచ్చినటువంటి సంస్కారం మనందరిలో ఉంది. కాబట్టి వారి పనిని ఇంకా బిగినీకృత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్ళాలి. అదే నేను శ్రద్ధ. సోమేశ్వర అక్కయ్య గారి గురించి అందరూ నా అనుభవంలో ఉన్న విషయాలన్నింటినీ అందరూ మాట్లాడేశారు. వాటినే మరలా చెప్పుకోవాలి. నేను చదువు పూర్తయిన వెంటనే విశాఖపట్నంలో మొట్టమొదట గుంటూరుకి వచ్చాను. 94 జూలై 2వ తేదీ ఆఖరి పరీక్ష అయింది. 3వ తేదీ విజయవాడ వచ్చాను. అక్కడ భాగయ్య గారు ఊళ్ళో లేదు, ఒక లెటర్ ఇచ్చాను గుంటూరుకి వెళ్ళని. 4వ తేదీ గుంటూరు వచ్చాను. నేను నా చదువుకున్న రోజులు నేను ఊరు గురించి బయట ఎక్కడ ఒక సంఘ క్యాంపులు ఏమైనా ఉంటే తప్పితే ఇంకెక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉండినటువంటి అనుభవం కూడా లేదు. కాబట్టి సంఘ శిక్షా వర్గం మినహా మా ఇల్లు దాటి ఒక 3 రోజులు, వారం రోజులు ఉన్నది అంటే గుంటూరు అని మొదట రావడం గుంటూరు. కాబట్టి ఒక రకమైన హోమ్ సిక్నెస్ లాంటివి కూడా అప్పుడప్పుడు వస్తుండేవి. అయితే వచ్చింది మనం ప్రచారంగా వచ్చాము. కాబట్టి ప్రచారకులుగా కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక హోమ్ సిక్నెస్ లాంటిది వచ్చినప్పుడు ఇక్కడ కూడా మన ఇంటి లాంటి కొన్ని హోమ్స్ అవసరం పడతాయి సంఘంలో. గుంటూరులో అలాంటి ఇళ్ళు ఉన్నాయి, గణనీయంగా ఉన్నాయి గుంటూరులో. అందులో సోమేశ్వర అక్కయ్య గారి ఇల్లు మొదటి కోవకు చెందిన ఇల్లు అన్నమాట. సంఘ కార్యం
సంఘం కంటే సమితికి ఇంకా ఎక్కువ సవాళ్ళు ఎక్కువ. అంత సునాయాసంగా అయిపోయే పని కాదు. మనం వెళ్ళాము 10 మందిని కలిస్తే 10 మంది వచ్చేసారు కార్యక్రమానికి, అలాగే ఉండదు. అందరికి తెలిసిందే. సంఘ కార్యం చాలా టఫ్గా ఉండదు. ఈ రోజుల్లో కొంచెం అనుకూల వాతావరణం ఉంది, ఇవాళ పరిస్థితి వేరే. కాబట్టి మన పెద్దగా గుర్తించేసేవాళ్ళు, మనం వెళ్ళి పిలవగానే వెంటనే తండోపతండాలుగా వచ్చేయడము, సంఘం పని చేసేయడం అలాగేం అనిపించదు. పని చేసేటప్పుడు చాలా కఠినంగా అనిపిస్తుంది. కాబట్టి అలాంటి కఠినంగా అనిపించే సమయంలో కొంతమంది దగ్గర వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చున్నా, ఒక 15 నిమిషాలు కూర్చున్నా ఒక సోలేసి, ఒక ఆనందంగా, ఒక సంతోషంగా ఉంటుంది. మిగతా సమయం అంతా టెన్షన్గా ఉంటుంది. కార్యక్రమం ఉంది, మనం 100 మంది పేర్లు రాసుకుని ఇచ్చాము, కనీసం 30 మంది అయినా వస్తారా, కనీసం 25 మంది అయినా వస్తారా, కార్యక్రమంలో గెస్ట్గా వినిపించాము వస్తారా, ఇది జరుగుతుందా, అది జరుగుతుందా, ఇది అవుతుందా, అది అవుతుందా అని అలాంటి ఒక టెన్షన్ లాగా ఉంటుందన్నమాట. అలా టెన్షన్గా ఉన్నప్పుడు సోమేశ్వర గారి ఇంటికి వెళ్ళి ఒక 15 గంట కూర్చుంటే చాలా ప్రేమగా పలకరిస్తారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు. ఇలా కార్యక్రమం పర్వాలేదు, అయిపోతుంది, ఏం కంగారు పడకండి, అయిపోతుంది కార్యక్రమం. అందుకనే అంటే సంఘ కార్యం పెద్దగా ఒక ఫ్రిక్షన్ వచ్చేటప్పుడు ఒక కందెన లాంటి కుటుంబాలు, కందెన లాంటి వాళ్ళు మన ఇలాంటి సంఘ కుటుంబాలు, ఇలాంటి కుటుంబాల వల్ల మాత్రమే ముఖ్యంగా ప్రచారకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సంఘ కార్యం కోసమే అదొక మిషన్ లాగా వచ్చి పనిచేసేటప్పుడు ఎక్కడైనా టఫ్గా అనిపించినప్పుడు ఇలాంటి ఇళ్ళకి వెళ్ళినప్పుడు కొద్దిగా వాళ్ళకి ఒక రకమైన ఆనందం కలుగుతుంది పనిలో. ఇన్ని కష్టాల మధ్యలో కూడా ఇలాంటి ఇళ్లలో మధ్యలో ఉన్నప్పుడు కొద్దిగా ఆనందం కలుగుతుంది. అలాంటి కోవకు చెందిన కార్యకర్తలు. కాబట్టి సోమేశ్వర గారు కార్యకర్తగా మార్గదర్శనం అనేది సమితి కార్యకర్తలు అందరూ మాకు చెప్పారు. ఎందుకంటే మాకు కార్యకర్తగా వారి మార్గదర్శనం మాకు సంఘంలో ఎవరికి లేదు. ఎందుకంటే సంఘ కార్యంలో బాధ్యత లేదు కదా. అయితే సంఘ కార్యకర్తలందరికీ కష్టం వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటే కొద్దిగా ఆత్మీయంగా వారి సాహచర్యం మనకి చాలా ఆనందంగా అనిపించేటువంటి సాహచర్యం అంటే. కాబట్టి ఒక రకంగా ఇంటికి వెళితే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరే కూర్చున్నట్టుగా ఉంటుంది. వాళ్ళ మాధురి, వందన వాళ్ళతో మాట్లాడుకుంటే మన ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు అలాంటి ఫీలింగ్ మాకు ప్రచారకులకి. అలాంటి ఈ ఊళ్ళో చాలా ఉన్నాయి. సోమేశ్వరి గారు తలుసుకుంటే అలాంటి ఒక కుటుంబం మనకి. కాబట్టి సోమేశ్వరి గారి గురించి మాట్లాడుకుంటే అమ్మ కాలం చేస్తే అమ్మ గురించి ఆలోచించుకోవడం అన్నట్లుగా అనిపిస్తుంది మనకి. మన నాయకురాలు మనకి సమితి వాటికి బహుశా సమితి అధికారిలాగా అనిపించవచ్చు. మాకైతే ఇంట్లో వాళ్ళనే ఒకరిని కోల్పోయిన ఫీలింగ్ లాగే నాకు అనిపిస్తుంది. అయితే సంఘ కార్యకర్తలు సమితి ఒకే రకమైన అధిష్టానంతో పనిచేసే కార్యకర్తలం. కాబట్టి మనం ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ మన ఆర్గనైజేషనల్ వర్క్లో ఉన్న వాళ్ళందరూ వాజ్పేయి గారు ఒక కవితను నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. అది ఒక కవిత ఉంది, పత్పర చలితే రాహ బనుగయ కైసా థా భక్త స్వయం భగవాన్ బనుగయ. ఇలాంటి కార్యకర్తలు అందరూ మనకి ఒక రకంగా వాళ్ళు ఒక దారితో నడిచి, ఇవాళ వాళ్ళు లేరు కానీ వాళ్ళు నడిచి దారిగా మారిపోయారు అనే ఆ కవిత సారాంశం. వాళ్ళు ఈ దారిలో నడిచి ఒక దారిగా అయిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు లేరని కాదు, వాళ్ళు మన ముందు ఒక దారిగా ఉన్నారు. ఆ దారిలో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఏ గుణాల గురించి అయితే వారు తలుచుకున్నామో అవన్నీ ఈ బాట యొక్క గుణాలు. మనమందరూ మన ముందు బాటసారి వారు, బాటగా మారిన బాటసారి వారు. ఈ గుణగణాలన్నీ ఈ బాట యొక్క గుణగణాలు. కాబట్టి అందులో మనం ఎన్ని జీర్ణించుకోగలిగితే మనం తర్వాత వాళ్ళకి అలాంటి దారిని మరలా మనం చూపించిన వాళ్ళు అవుతాం. మన సంస్థ యొక్క లక్షణం అది. అందుకని మనం ధ్యేయ సమర్పితులు.
వీళ్ళ జీవితాలని ఆసరాగా చేసుకొని ఈ ధ్యేయ మార్గంలో మనం నడిచేవాళ్ళం. కాబట్టి మన సంఘ కార్యం కాకపోతే సమితి కార్యము ఈ దేహంతో, ఈ కన్నులతో ఆ స్థాయికి మరింత ఉన్నత స్థాయికి ఎదగడం కోసమని ఒకవేళ మనం తాపత్రయపడగలిగితే, ఇలాంటి వాళ్ళ గుణగణాలను స్మరించుకొని మనం కూడా అలాంటి గుణగణాలని రూపొందించుకొని మన తర్వాత ఈ బాటలో నడిచే వాళ్ళకి అలాంటి గుణగణాలు అందించగలిగితే సోమేశ్వరి గారి లాగే మనం కూడా ఈ దారిలో విజయవంతమైన ప్రయాణం చేసిన వాళ్ళు అవుతాము. ఇవాళ భారతదేశము రాబోయే 25 ఏళ్ళు భారతదేశము చరిత్రలో ఒక కొత్త మలుపు తీసుకునే రోజు. భారతదేశం చరిత్రలో ఒక కొత్త మలుపు అంటే భారతదేశము తను కోల్పోయినటువంటి ప్రాభవాన్ని మరొక 20-25 సంవత్సరాల్లో పూర్తిగా సంపాదించుకుంది. ఈ స్థితిలో మనం కంఫర్ట్ జోన్ నుంచి కాకుండా కొద్ది ఎఫర్ట్ జోన్లోకి రావాలి. కాబట్టి మన సంఘంతో పాటుగా సమితి కార్యము చాలా గణనీయంగా పెరగాల్సిన అవసరం. ఎందుకంటే 2047 వికసిత భారతం ఈ దేశంలో మాతృశక్తి యొక్క నేతృత్వంలో, మాతృశక్తి యొక్క భాగస్వామ్యంలో ఉండబోతుంది. గతానికి భవిష్యత్తుకు ఉన్న తేడా. కాబట్టి ఇవాళ మాతృశక్తి చాలా క్రియాశీలంగా, సక్రియంగా దేశ వైభవం కోసమని అన్ని రంగాల్లో పనిచేస్తుంది. ఎంత ఎక్కువ సంఖ్యలో వాళ్ళకి మన సమితి లేదా ఇలాంటి సంస్థలతో సంపర్కంలోకి రాగలుగుతారో అంత క్వాలిటేటివ్ వర్క్ ఈ దేశ ప్రయాణంలో మనం చూడవచ్చు. కాబట్టి సంతృప్తి కంఫర్ట్ జోన్ నుంచి కొద్దిగా ఆకలితో మరింత ఎఫర్ట్ జోన్లోకి వెళ్ళి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సోమేశ్వరి గారి లాంటి వాడిని స్మరించుకుంటుంటే మరింత వేగవంతంగా ఈ పని పూర్తి చేయడం ఎలా, మరింత వేగంగా ఎలా పనిచేయాలనే ఆలోచన కలగాలి మనందరికీ. దానికోసమని మనం ఇచ్చే సమయం సమితి కార్యంలో ఇల్లు చూసుకుని, కుటుంబం చూసుకుని, ఎన్ని చూసుకుని చేయాలి మహిళలు, కార్యకర్తలు. అయితే అందులోంచి వారానికి 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు సమితి కార్యానికి మనం ఎలా సమయం ఇవ్వగలుగుతాం? సమితిని అత్యధికంగా మాతృమూర్తులకి ఎలా పరిచయం చేయగలుగుతాం? ఇలాంటి ఒక మిషన్ థాట్ కూడా మనందరికీ కలగాలి. ఇలాంటి సందర్భంలో సోమేశ్వరి గారు లాంటి వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోయిన తర్వాత మనకేమనిపిస్తుందంటే ఇంకెవరు నెక్స్ట్ ఎలాగా సమితి ఎలాగా అనిపిస్తుంది. కాబట్టి ఆ దిశలో కూడా మనం అందరూ ఆలోచించాలి. వారికి నిజమైన నివాళి లేకపోతే వారికి నిజమైన స్మృతి, వారికి నిజమైన శ్రద్ధాంజలి ఎలా అవుతుంది అంటే ఈ బాటలోకి ప్రయాణం చేసే వాళ్ళ మాతృమూర్తుల సంఖ్యని మరింతగా పెంచగలిగితే మనం వారికి ఈ బాటగా మారిన వారికి నిజమైన శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు అవుతామని భావిస్తున్నాను. నేను మొన్న కూడా అన్నాను మాధురి వందన వాడతాడు, మీరు అమెరికాలో ఉన్నారు, నాన్నగారు ఎక్కున్నారు, దిగులు పడకు, నాన్నగారి సంగతి పూర్తిగా మేము చూసుకుంటాం. వాళ్ళు అలాగా చూసుకుంటారు. వాళ్ళిద్దరూ చాలా బంగారు లాంటి పిల్లలు వాళ్ళు. కానీ మనందరం ఇక్కడ రామాంజలి గారికి మనందరం ఉన్నాం. రామాంజలి గారికి చెప్పాను, మనకు హైందవి కార్యాలయానికి వచ్చేయండి, మనం బోల్డ్ పనులు చేసుకోవాల్సిన ఒక అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబం ఇప్పటిదాకా మనతో ఉంది, మనందరూ వాళ్ళ కుటుంబంతో ఉంటాము. ఈ 4 మాటలతో సోమేశ్వరక్కయ్య గారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తాను.